Records, records, records. I don't like it. I avoid. But records like SRH, I can't avoid. ఈ డైలాగ్ లాగే ఉంది ఈ సీజన్ మొత్తం. ఈ సీజన్ ప్రారంభంకు ముందు ఐపీఎల్ హైయెస్ట్ టీమ్ టోటల్ ఆర్సీబీ పేరిట ఉండేది. 2013లో బెంగళూరు టీం పూణే వారియర్స్ పైన 263 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో గేల్ 175 పరుగులు చేసి వ్యక్తిగత హైయెస్ట్ టోటల్ని సెట్ చేశాడు. అయితే ఈ రికార్డ్ని 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ బదలుకొట్టింది. ఈ సీజన్లో 8వ మ్యాచ్లో ముంబై పైన హైదరాబాద్ 10 సంవత్సరాల రికార్డుని బదలుకొట్టింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 277 పరుగులు చేసి ఐపీఎల్లో హైయెస్ట్ టీమ్ టోటల్గా నిలిచింది. ఆ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎస్ఆర్ఏ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఇప్పుడు వాళ్ళ రికార్డును వాళ్ళే బదలుకొట్టాడు. ఐపీఎల్ 2024 30వ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ బెంగళూరు తలపడ్డాయి. టాస్ గెలిచి బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు వచ్చిన హైదరాబాద్ ఓపెనర్లు ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడ్డారు. పవర్ ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్ 76 పరుగులు చేసింది. ఈ దశలోనే హెడ్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి ఫస్ట్ వికెట్కి 8 ఓవర్లలో 108 పరుగులు చేశారు. అనంతరం 9వ ఓవర్లో 34 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ ప్రమోషన్లో ముందుగా వచ్చిన క్లాసన్తో కలిసి హెడ్ విజృంభించాడు. ఈ దశలో హెడ్ ఐపీఎల్లో తన మొదటి సెంచరీ పూర్తి చేశాడు. హెడ్ 39 బంతుల్లో సెంచరీ చేశాడు. 12 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 158 పరుగులు చేసింది. అయితే ఆ వెంటనే సెంచరీ చేసిన హెడ్ అవుట్ అయ్యాడు. అప్పటి వరకు స్లోగా ఆడిన క్లేసన్ హెడ్ అవుట్ అయిన తర్వాత తన విశ్వరూపం చూపించాడు. ఆర్సీబీ బౌలర్ను ఒక ఆట ఆడుకున్నాడు. 15 ఓవర్లలోనే హైదరాబాద్ 200 మార్కును దాటింది. ఈ దశలో క్లేసన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 17వ ఓవర్లో 67 పరుగులు చేసిన క్లేసన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన సమాద్ కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. ఈ దశలోనే హైదరాబాద్ వాళ్ళ రికార్డును వాళ్ళే అధిగమించారు. హైదరాబాద్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 287 పరుగులు చేసి న్యూ రికార్డు నెలకొల్పింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాట్స్మెన్ మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడ్డారు. వీరిద్దరూ పవర్ ప్లే ముగిసే సమయానికి 79 పరుగులు చేశారు. అయితే 7వ ఓవర్ 2వ బంతికి మార్కండే బౌలింగ్లో 42 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ అయ్యాడు. మరోవైపు డూప్లెసిస్ తన లాస్ట్ మ్యాచ్ ఫామ్ని కొనసాగించాడు. అయితే 62 పరుగులు చేసిన డూప్లెసిస్ని కమిన్స్ అవుట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన పడితర్, సౌరవ్ చౌహాన్ వెంటనే అవుట్ అయ్యారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు 5 వికెట్లకు 122 పరుగులు చేసింది. లోమ్లర్తో కలిసి దినేష్ కార్తిక్ 6వ వికెట్కి 60 పరుగులు జత చేశాడు. 19 పరుగులు చేసిన లోమ్రన్ని కమిన్స్ అవుట్ చేశాడు. ఈ దశలో దినేష్ కార్తిక్ 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. బెంగళూరు 20 ఓవర్లలో 262 పరుగులు మాత్రమే చేసింది. ఇంకో 2 పరుగులు చేసి ఉంటే బెంగళూరు వాళ్ళ రికార్డు 263ని బీట్ చేసి ఉండేవాళ్ళు. ఈ విజయంతో హైదరాబాద్ 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ ఓటమితో ఆర్సీబీ ఈ సీజన్ నుంచి 99% వైదొలిగినట్లే. సెంచరీ చేసిన ట్రెవిస్ హెడ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.